గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మీరు లేక ఆగమైతున్నాం, బీఆర్ఎస్ పాలన పోతుందనుకోలే, కడుపులో పెట్టుకుని చూసుకున్నారు, పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారు. కేసీఆర్తో అభిమానులు. ఎర్రవల్లికి పోటెత్తుతున్న ప్రజలు, ప్రతిపక్షం శాశ్వతం కాదు అన్న కేసీఆర్. అలాగే ఫోటో చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిసి తన తాజా రచనల్ని అందజేశారు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. నేడు నిరుద్యోగుల మార్చ్, జిల్లాల వారీగా పోరాట కమిటీలు, బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు, నిరసనలపై సర్కారు ఉక్కుపాదం, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గ్రూప్ 1లో 1:100 అసాధ్యం, నోటిఫికేషన్ల ప్రకారమే పోస్టుల భర్తీ ఉంటుందని టీజీపీఎస్సీ వెల్లడిస్తోంది. నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకొని వైనం, కమిషన్ వైఖరికి రగిలిపోతున్న ఉద్యోగార్థులు. గురుకుల విద్యార్థులు రోబోలా 600 మంది 15 నిమిషాల్లో కాలకృత్యాలు తీర్చుకోగలరా? కామన్ టైం టేబుల్పై గురుకుల సిబ్బంది నిప్పులు, సత్వరమే జీవనం ఉపసంహరించుకోవాలని డిమాండ్ వార్త చూస్తున్నాం. 7 మండలాలు తిరిగి ఇవ్వాలి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి, విలువైన ఆస్తులపై ఏపీ కన్ను, వ్యక్తిగత సంబంధాలు వదిలి విభజన సమస్యలు పరిష్కరించాలి. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మకాం, పాలనకు రికాం, స్వప్రయోజనాల కోసం హస్తినలో హస్తం నేతలు, మెడిగడపై తప్పుడు ప్రచారం అంటూ పున్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ది ప్రతీకార పాలన, నిబంధనల మేరకు బీఆర్ఎస్ ఆఫీసుకు కేటాయింపు, కాంగ్రెస్ అక్రమ కేసులకు భయపడమని దాసరి వినయ్ భాస్కర్ వెల్లడించారు. కోదండరెడ్డిని సిగ్గుమాలిన మాటలు, ఆత్మహత్య చేసుకున్న రైతుపై తప్పుడు ప్రచారం, నిందితుడు బట్టి అనుచరుడని అరెస్ట్ చేస్తలేరు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా, పార్టీ మారినందుకే పదవికి రిజైన్ చేశా, మిగతా వాళ్ళ సంగతి వాళ్ళే తేల్చుకోవాలి, కేకే స్పష్టం చేశారు. అయితే మరి 6 ఎమ్మెల్యేల సంగతి ఏంటి? వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఎంపీ పదవికి కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ విఫలం. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఫిరాయింపులపై కాంగ్రెస్ మాటల్ని దేశం నమ్మదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు అంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సిపిఎస్ను రద్దు చేయాల్సిందే, కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోవాలి, 51% ఫిట్మెంట్ ఇవ్వాలి. త్వరలోనే జిల్లాల వారి సదస్సులు, తర్వాత ఉద్యమ కార్యాచరణ. ఎంప్లాయీస్ జేఎస్ చైర్మన్ మారం జగదీశ్వర్. రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యమైన, ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతు సంక్షేమంపై లేదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది అంటూ బీఆర్ఎస్ మైనార్టీ నేత ఇంతియాజ్ మండిపాటు. అమలయ్యేది ఉచిత బస్సు ఒక్కటే, మిగతా హామీల సంగతి ఏంటి? మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్న. మా జనరేషన్ లీడర్ మీరు, విజన్ ఉన్న పొలిటీషియన్ మీరు, తెలంగాణ సాధించి పెట్టారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో కేటీఆర్ను కలిసిన హైదరాబాద్ యువతి అప్పటికప్పుడే కేటీఆర్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ న్యాప్కిన్పై లేఖ రాసి ఇచ్చారు. ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఈఎంఐలు కట్టకపోవడంతో ఆటో లాక్కెళ్లిన ఫైనాన్స్ కంపెనీ మనస్తాపంతో తనువు చాలించారు. సిరిసిల్లలో విషాదం చోటు చేసుకుంది. చావు బతుకుల్లో మరో రైతు. ఖమ్మం జిల్లాలో ఆగని అన్నదాతల ఆక్రందన. ప్రభాకర్ ఉదంతం మరవక ముందే మరో ఘటన. తన భూమిని ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ ఆక్రమించాడని పురుగుల మందు తాగిన భద్రయ్య. పరిస్థితి విషమం. ఖమ్మం దవాఖానలో చికిత్స. ఎంసీహెచ్లో పవర్ కట్, 3 గంటల పాటు నిలిచిపోయింది సరఫరా. సీఎం కేర్ ఆఫ్ ఢిల్లీ. రాష్ట్ర రాజధానిలో తక్కువ, దేశ రాజధానిలోనే ఎక్కువ. గత 9 రోజుల్లో 9 రోజులు ఢిల్లీలోనే, వచ్చే వారం కూడా వెళ్లే అవకాశం. విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు. సెలూన్ల కరెంటుకు సర్కారు కటింగ్. సెలూన్లు, లాండ్రీ షాపుల సబ్సిడీ. విద్యుత్పై నీలి నీడ. 250 యూనిట్ల సబ్సిడీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుతం బిల్లు నుంచి మినహాయింపు కాని సబ్సిడీ. నిధులు ప్రకటించిన పైసా విధిల్సని కాంగ్రెస్ సర్కార్. పాలు పోని పాడి రైతు, ఇష్టముంటే పాలు పోయండి, లేదంటే లేదు. విజయ డైరీ అధికారుల బెదిరింపులు. తెలంగాణ తల్లికి ఎంత కష్టం? రాజకీయ రంగు పులిమి విగ్రహాన్ని కూల్చేసేందుకు కాంగ్రెస్ యత్నం. అనుమతి లేదన్న సాకుతో విగ్రహం తొలగింపునకు అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి. అడ్డుకున్న కామారెడ్డిగూడెం ప్రజలు. భారత్ జైత్ర యాత్ర, అడుగడుగున జన నీరాజనం. తెలంగాణ టుడే. Indian cricketers gestured during an open bus roadshow upon their arrival in Mumbai on Thursday. 7.2% of daily deaths linked to pollution study. Delhi has most deaths caused by PM 2.5 air pollution. KCR promises to fight for farmers. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.